రాజమండ్రిలో వైద్య విద్యార్థిని ప్రియాంకపై జరిగిన కారు దాడి కేసు ఒక కీలక మలుపు తిరిగింది. ప్రమాదవశాత్తు జరిగిందనుకున్న ఈ ఘటన హత్యాయత్నంగా మారిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కావాలనే కారుతో ఢీకొట్టిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రియాంక తండ్రి వెంకటేష్ పోలీసులను కోరారు. ప్రియాంక సికింద్రాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆగస్టు 6వ తేదీన ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు ప్రకటించారు. ఏం పాపం చేసిదని నా కుమార్తెపైకి కారు ఎక్కిస్తారు అంటూ ప్రియాంక తండ్రి వెంకటేష్ కన్నీరు మున్నీరుగా విలపించారు. వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వచ్చి కారుతో గుద్దారంటే ఏం చెప్పాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమార్తె అవయవాలను దానం చేయడానికి అంగీకరించినట్టు వెంకటేష్ తెలిపారు. నిందితులు సూరావరపు దస్వంత్, ఆండ్రూ జోసెఫ్ అడ్వర్డ్స్పై కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తగిలిస్తే వీళ్ళు తిరిగి చూశారు. ఒకసారి ఇచ్చేస్తే ఏంటి ఇలా తగిలిస్తున్నారని చెప్పి ఎవరైనా కామన్ మ్యాన్ ఎవరైనా చూస్తారు కదా, ఎందుకు తగిలిస్తున్నామని. మరి వాళ్ళు అక్కడ ఇగో రైజ్ అయిందంటే వాళ్ళకు మళ్ళీ తగిలిచ్చాడు. సెకండ్ సారికి ఇచ్చాడు. మూడోసారికి ఇంకా ఏమైందో వాళ్ళకి తెలీదు. అంత మృగాల్లాగా ప్రవర్తించి మీద ఎక్కించి తలపైన ఎక్కించి వెళ్ళిపోయారు. అది కూడా ఆపకుండా రెస్పాన్స్ లేకుండా వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే మళ్ళీ వీళ్ళు ఇది మర్డర్, ఖచ్చితంగా వాళ్ళు వాంటెడ్లీ మర్డర్ అంటే సార్ ఇప్పుడు మాల్లోకి మద్యం సేవించి వెళ్తున్నారా లేదా ఆ టెస్ట్లన్నీ ఆ గేట్ దగ్గర లేవు. పర్టికులర్ గా స్క్రీన్ దగ్గర, అంటే స్క్రీన్ లో పోయి కూర్చుంటే పక్కన కూర్చుంటారు కాబట్టి ఆ స్మెల్ అవన్నీ అబ్జెక్షన్ అవుతుంది కాబట్టి అది కంట్రోల్ చేయాలని చెప్పి వాళ్ళు స్క్రీన్ దగ్గర పెట్టారు. ఆ స్క్రీన్ దగ్గర వీళ్ళు అనలైజ్ చేశారు. 108 అది పాయింట్స్ వచ్చింది. వాళ్ళు తాగి ఉన్నారు కాబట్టి వాళ్ళు అలో చేయలేదు కాబట్టి గొడవ పడ్డారు. ఆ టైంలో తగిలిస్తే వీళ్ళు తిరిగి చూశారు. ఒకసారి ఆగస్టు 3వ తేదీ రాత్రి రాజమహేంద్రవరంలోని ప్రసాదిత్య మాల్ నుంచి ప్రియాంక, ఆమె స్నేహితుడు సాయి ఉమేష్ స్కూటీపై బయలుదేరారు. అదే సమయంలో మద్యం మత్తులో ఉన్న దస్వంత్, ఆండ్రూ జోసెఫ్ తమ కారుతో స్కూటీని చాలాసార్లు ఢీకొట్టారు. ఇక కారు ప్రియాంక తల మీదుగా వెళ్లడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జరిగిన వెంటనే ప్రకాష్ నగర్ పోలీసులు నిందితులు దస్వంత్, ఆండ్రూ జోసెఫ్లను అరెస్ట్ చేశారు. ఇక ఈ దాడి ప్రమాదం కాదని, ఉద్దేశపూర్వకంగానే జరిగిందని దర్యాప్తులో తేలినట్టు రాజేంద్రవరం డీఎస్పీ సుభాష్ స్పష్టం చేశారు. పోలీసులు ఇప్పుడు హత్యాయత్నంతో పాటు ఇతర కఠిన సెక్షన్లను చేర్చే యోచనలో ఉన్నారు. ఇక ఈ ఘటన రాజమహేంద్రవరంలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అటు ప్రజలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.